నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలల్ గారు. నమస్తే అండి. నమస్తే. సాక్షి ఛానల్లో ఒక కేఎస్ఆర్ డిబేట్ అని చెప్పి పూర్తిగా అసలుకి అబద్ధాలకి నిలవెత్తి సాక్షి అని చెప్పి అందరికీ తెలిసిందే. ఇలాంటి సాక్షిలో నిన్న ఘోర పరాజయం అని చెప్పి అనుకోవచ్చు అమరావతికి. అమరావతి అంటే దేవతల రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటుంటే, ఇది వేశ్యలకు రాజధాని అని చెప్పేసి ఆ యొక్క డిబేట్లో మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ ఆ డిబేట్ని చేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన నవ్వుతూ నిజమే, నాకు కూడా తెలుసు, దీని గురించి విన్నానని చెప్పేసి అంటున్నారు. ఒకసారి దాన్ని మీకు వినిపిస్తాను. దీని గురించి అసలుకి మీరేం చెప్తారు అనేది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే, ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ టైంలో ఒకసారి నవ్వుతున్నాడు. మీకు మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. మరి అట్లా అంటాం, అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూసాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దీంట్లో హిందూలోనూ వచ్చింది. ఆ వార్త ఆయన కూడా చూశారట. ఆ వార్త నిజమే అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. మరి గతంలో వైసీపీ అనుకున్నటువంటి 3 రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కింద వాళ్ళు అనుకున్నారు కదా. కరెక్టే కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉంటుంది. కానీ ఒక వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడికి సమస్య వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే ఇది హిందువుల దేవతల లేదా ముస్లిం దేవతల లేదా క్రైస్తవ దేవతల అంటారు. దేవతల గురించి 3 మతాల గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఈ కృష్ణరాజు గారు. హిందూ దేవతల, ముస్లిం దేవతల దేవుడా, లేదా క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. రెండోది, ఈ దేవతల రాజధాని పేరుతో మనం అక్కడ ఈ అవినీతి పనులకు పాల్పడచ్చా? కానీ నిత్యం అక్కడ ఏదో ఒక అవినీతికి సంబంధించి అక్కడి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉందండి. అది మీకు కాంట్రాక్ట్లు ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలొకేషన్ చేసే విషయం కావచ్చు. అంటే మీరు పవిత్రమైన ప్రాంతం అని చెప్పి అక్కడ అపవిత్రమైన కార్యకలాపాలు ఎలా చేయగలుగుతారు? అయితే విన్నారు కదా, అమరావతికి సంబంధించి రైతులు దాదాపు 1500 రోజుల పాటు వాళ్ళు నిరసన దీక్షలు చేసి ఏదైతే గుళ్ళకి వాళ్ళు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సాధించుకున్నారు అమరావతిని. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించి పూర్తి పనులు ప్రారంభం అవుతున్నటువంటి టైంలో నిజంగా అమరావతి దేవతలకు సంబంధించినటువంటి ఒక స్థలం కాదు, వేశ్యలకు సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి, ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఒక వేశ్యలు అక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి నిజంగా ఇలాంటి పదాలని వింటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ నిజంగా ఇట్లాంటి ఎదవల్ని చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చి తన్నాలి. ఈ రోజున ఒక్క అమరావతిలో ఉన్న రైతులు, మహిళా ఎవరైతే రైతులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వీళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేసినా పాపం లేదు. అంటే అమరావతికి ఒక చరిత్ర ఉంది, ఒక పురాణం ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. మరి ఈ రోజున ఈ దిక్కుమాల మాట్లాడుతున్న ఇట్లాంటి వ్యక్తులకి మరి వీళ్ళు చెప్తున్న మాటలకు ఏదైనా చరిత్ర ఉందా? ఇదిగో ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ ఇది ఉంది అని వీళ్ళు చెప్తున్నారు కదా, మరి దాన్ని వీళ్ళు అన్ని ఆధారాలతో సహా చెప్పగలుగుతారా?
ఈ రోజున ఒక ఛానల్ పెట్టుకొని వాళ్ళ అధినేత భారతీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయా, మరి పార్టీ పెద్ద అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఆడవాళ్ళని గౌరవించటం, స్త్రీలను ఎలా చూడాలి అనేది తెలియదు. అంటే సొంత చెల్లెల పట్ల ఎలా ప్రవర్తించాడు, తల్లి పట్ల ఎలా ప్రవర్తించాడు, బాబాయి కూతురు పట్ల ఎలా ప్రవర్తించాడు. అలాగే పోలీసుల్ని బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతాను, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తాను అన్నప్పుడు మహిళలు ముఖ్యంగా రియాక్ట్ అయ్యి 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నాము, మరి మమ్మల్ని కూడా మీరు ఆ విధంగానే కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలను వెనక్కి తీసుకోండి, మీడియా మీటింగ్ పెట్టేసి క్షమాపణ చెప్పండి అని కోరారు. ఇంతవరకు దాని గురించి కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్లు ఊరుకున్నారు. అంటే నరరూప రాక్షసులు వీళ్ళు మాట్లాడే మాటల్ని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకు రావాలి ఈ కృష్ణరాజు అనే వ్యక్తిని. అయితే గతంలో కూడా మనం చూస్తే నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ కావచ్చు, ఇలాంటి జర్నలిస్టులు కావచ్చు, లేదా ఇలాంటి ఛానళ్ళు కావచ్చు, అమరావతిలో ఉండేటువంటి ఒక మహిళలందరినీ కూడా కించపరుస్తూ వేసెలంటూ మాట్లాడుతూ మనం చూసాం. అయితే గతంలో చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక ఎవరైతే టీడీపీ సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నారో భారతి గారిని ఏదైనా అన్నందుకు ఖచ్చితంగా తను తీసుకెళ్లారు, తను జైల్లో పెట్టారు, శిక్షకు సంబంధించి తను సస్పెండ్ చేశారు, అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఒక్క మహిళను అన్నందుకే, అది భారతి గారిని అన్నందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసి మధ్యలో గోరంట్ల మాధవ్ తన హత్యాయత్నం చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ఒక మహిళలందరినీ కూడా వేశ్యల కింద చూపినటువంటి ఒక ఈ కృష్ణరాజుని ఏం చేయాలంటారు? ఇతను ముఖ్యంగా కృష్ణరాజు అనే వ్యక్తి ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాడంటే ఆ డిబేట్, అక్కడ ఎవరో కేఎస్ఆర్ అని అతను ఉన్నాడు, అతనేమో వెకిలి నవ్వులు నవ్వటం, ఇతనేమో పిచ్చి మాటలు మాట్లాడటం. మరి వీళ్ళ ఎవరు ప్రోత్సాహంతో వీళ్ళు మాట్లాడారు? ఈ రోజున అక్కడ ఏ ఛానల్లో కూర్చున్నారు, ఆ ఛానల్కి సంబంధించిన వీళ్ళని మరి ఆ డిబేట్లు చేస్తూ ఒక జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకుంటే నిజంగా వీళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చింది ఎవరు? దానికి సంబంధించి నుంచి ఇతను కూడా ఫస్ట్ ఆ జర్నలిజం నుంచి బయటికి పంపించేయాలి, బహిష్కరించాలి. ఇట్లాంటి వ్యక్తులు డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడే ఛానలు వీళ్ళ చేత తిట్టించడానికే మీరు పెట్టారా, మాకు ఇదే పనా, మీరు ఇలానే ప్రవర్తిస్తారు అని చెప్పుకుంటున్నారా అంటే ఇట్లాంటి వ్యక్తుల్ని నిలువున నరికేయాలి అని చెప్పేసి ఈ రోజున స్త్రీలందరూ ప్రతి ఒక్కరు అంటే ఎవరిని మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు మీరు 3 రాజధానుల పేరుతో అమరావతిని కూడా ఒక రాజధానిగా మీరు ప్రకటించారు కదా. అంటే ఈ రోజున దిగజార్చే విధంగా ఏ విధంగానైనా సరే మీకు ఏదొస్తే నోటికి అది వాగేయటం, పిచ్చి కూతలు కుయ్యటం, కారు కూతలు కుయ్యటం, పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు. అంటే పిచ్చి కుక్కని చంపేస్తారు కదా, ఉండనివ్వరు కదా, సమాజంలో అది చాలా చేటు కదా. ఇట్లాంటి వ్యక్తులను కూడా వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. రెండోసారి ఎవరైనా మాట్లాడటానికి ఇట్లాంటి డిబేట్లు చేయటానికి, పిచ్చి డిబేట్లు. ఆడవాళ్ల పట్ల మీకున్న గౌరవం ఏంటి? మహిళల్ని ఏ విధంగా మనం చూడాలి? మరి ఈ రోజున స్త్రీ అంటే దేవతతో సమానం అని చెప్పేసి ఎవరైనా కొలుస్తారు. మరి అలాంటిది ఈ రోజున వీళ్ళు మాట్లాడుతుంది అక్కడ మతాలను తీసుకొస్తున్నాడు. ఈ వ్యక్తి మాట్లాడేటప్పుడు అమరావతికి నిజంగానే చరిత్ర ఉంది, అది హిందువుల పట్ల ఒక సాంప్రదాయమైన ఒక ఎవరైతే అమరలింగేశ్వరుడు ఉన్నాడు, మరి అదేవిధంగా అమరావతిని మరి దేవేంద్రుడు పరిపాలించాడని చెప్పి ఎంతో గొప్పగా పురాణాలు ఉన్నాయి. అక్కడ స్థల పురాణం ఉంది, తెలియకపోతే తెలుసుకోండి. ఈ పిచ్చి మాటలు ఎందుకు? ఈ రోజున ఎవరికి సంబంధించిన దేవుళ్ళు, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రాంతీయ విభేదాలని, కులాల్ని, మతాల్ని రెచ్చగొడుతూ ఈ రోజున అమరావతి పట్ల వీళ్ళ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి కారు కూతలు కూసే వాళ్ళని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకు రావాలి, ఉపేక్షించే పనే లేదు. ఈ రోజున ఒక అమరావతే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీలందరూ బయటకు వచ్చి ఎవరి కృష్ణరాజు ఎందుకు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు? ఎయిడ్స్ పేషెంట్లు అసలు ఏం భాష మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఏంటి? నోటికి ఏదొస్తే అది. అన్నం తింటున్నారా, గడ్డేమన్నా తింటున్నారా? ఒక మనిషి పుట్టిన వాళ్ళు ఒక వివేకం ఉండి, జ్ఞానం ఉండి ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారని మీకు మీరే ఏదో జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటున్నారు కదా. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మీ స్థాయికి తగ్గట్టు మీరు మాట్లాడుతున్నారా? అయితే ఒక్క స్త్రీ గురించి మాట్లాడితేనే అంత పెద్ద రచ్చ చేసినటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆ మాట అంటే ఎందుకు అంటే అమరావతికి సంబంధించే కాకుండా అక్కడ హిందూ మహిళల గురించి మాట్లాడుతూ, ముస్లిం మహిళల గురించి మాట్లాడుతూ, క్రిస్టియన్ మహిళల గురించి మాట్లాడుతూ, అంటే ఏ దేవతల్ని
వేసెల కింద మాట్లాడుతున్నాడు అనేది కూడా అర్థంలాగా తను మాట్లాడాడు. సో వాస్తవాన్ని దీనికి సమర్థిస్తూ అవును నేను కూడా చూశాను, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక వేసెలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే కేంద్రాలు కావచ్చో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేఎస్ఆర్ అనేటువంటి జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. నిజంగా వీళ్ళిద్దరిని ఏం చేయాలి, నిజంగా ఆ ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ స్పందించాలా లేదా? దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఎంతోమంది, తాడేపల్లికి సంబంధించి భారతిరెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఆవిడ కూడా అన్నట్టే అని చెప్పనుకోవాలా, వైసీపీకి సంబంధించి ఎంతోమంది మహిళలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇదే మాట, అంబటి రాంబాబు గారు అక్కడే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ చిలకలూరుపేటకు సంబంధించి సో వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన మహిళలందరినీ కూడా ఈ మాట అన్నారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఒక మహిళను అన్నందుకే ఇంత పెద్ద ఇష్యూ చేస్తే ఇప్పుడు ఈ యొక్క కృష్ణరాజు గారిని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఇతను మాట్లాడే మాటలు ఈ రోజున రజని, రోజా, మరి శ్యామల వీళ్ళందరూ కూడా ఏదో మా పార్టీని మేము ఉద్ధరిస్తాము, మా జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళ పట్ల ఆయనకున్న గౌరవం అంతా ఇంత కాదని మాట్లాడతారు. మరి మా భారతీ రెడ్డిని అంటే మేము ఊరుకుంటామా, మా భారతం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. ఈ రోజున భారతదేశం అంటేనే ఒక స్త్రీమూర్తిగా మనం కొలుచుకుంటున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీలందరినీ ఈ విధంగా మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించే ప్రసక్తే లేదు. వెంటనే కేసు ఫైల్ చేసి ఆ ప్రబుద్ధుడు మాట్లాడిన మాటలకి బుద్ధి చెప్పే విధంగా దేహశుద్ధి చేయాలి. అతను మాట్లాడిన దానికి ఆధారాలు, ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎవరు మాట్లాడమన్నారు, ఎవరు ఈ స్క్రిప్ట్ ఇచ్చారు, అతను తానా తందానని పక్క నుండి డిబేట్ రన్ చేసి అతను ఎందుకు అతనికి వత్తాస వేసుకొని వచ్చి నాకు తెలుసు అతని మీద కూడా కేసు పెట్టాలి, సాక్షి ఛానల్ మీద పెట్టాలి, సాక్షి ఛానల్ అధినేతల మీద పెట్టాలి. అంత వికటహాసాల రాక్షసానందమా, నవ్వెందుకు వస్తుంది అంటే నిన్న ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ప్రతిసారి కూడా మరి ఏదైతే అమరావతి దేవతల రాజధాని అని చెప్తున్నారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు. ఈ రోజున మీరు మాట్లాడే మాటలు కరెక్టా? దేవతల రాజధాని గొప్పగా చెప్పుకుంటున్నాం, దానికి ఒక స్థల పురాణం ఉంది, చరిత్ర ఉంది, అందరికీ తెలుసది. మరి ఆ విషయం కూడా తెలియని అవివేకంలో ఉండి మీరు ఆ ప్లేస్కి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు డిబేట్లు చేయడానికి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ మాత్రం అస్సలు క్షమించరాని నేరం. అంటే ఈ రోజున ఈ మాట మాట్లాడాడు, రేపు ఇంకో ఏదైనా మాట్లాడతాడు. ఈ రోజున ఛానల్ కాదండి, ఛానల్ అధినేత ఎవరు, మాట్లాడిచ్చింది ఎవరు, వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఇతను మాట్లాడటానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎలా అప్లోడ్ చేశారు, ఎలా లైవ్ డిబేట్లు పెడుతున్నారు మీరు ఈ విధంగా? ఎవరికి ఏం చెప్తున్నారు? సమాజానికి రెచ్చగొట్టే ప్రయత్నాలా? అక్కడ రాజధాని ప్రాంతంలో ఎక్కడ కూడా ఏది ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది చక్కగా, అది జరగకూడదు. ఈ కాలనాగులు విషాన్ని చిమ్ముతున్నాయి రాష్ట్ర ప్రజల మీద. ఈ రోజున స్త్రీల పట్ల వీళ్ళకున్నదేంటి? గతంలో చూస్తే వర్రా రవీంద్రారెడ్డి, మరి వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డి, ఆడవాళ్ళ పట్ల వీళ్ళకు ఉంది ఏంటంటే మనకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టించాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సినిమా హీరోలతో ఆవిడ్ని వీళ్ళు ఈ విధమైన వాళ్ళకి లింకులు అంటగట్టి ఏ విధంగా మాట్లాడారు. ఇంత దారుణంగా ఉన్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇదే తెలుసు, వీళ్ళు ఇలానే మాట్లాడతారు, వీళ్ళకి వీళ్ళ అధినేత ఇదే నేర్పించాడు. కాబట్టి ఛానల్లో ఇప్పుడు భారతీ రెడ్డి ఆవిడ ఒక స్త్రీ కదా, మరి ఆ రోజు సొంత ఇంటి ఆడపడుచు మీద మాట్లాడుతుంటే నేను నోరు తెరవని ఈవిడ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల మీద మాట్లాడుతుంటే ఈవిడే దగ్గరుండి మాట్లాడిచ్చింది అనేది అందరికీ అర్థమవుతుంది. ఆవిడ తెలియకుండా ఆవిడ ఛానల్లో, ఆవిడ పేపర్లో ఏది రాదు కదా. ఆవిడే చెప్పింది, ఏదైనా వార్త మేము ప్రచురించాలంటే ఖచ్చితంగా మేము 10కి 100 సార్లు మేము చూసి ఆలోచించి చేస్తామని చెప్పి. అంటే ఎలా దాన్ని అబద్ధంగా మార్చాలి, ఎలాగ ఆరోపణలు చేయాలి, ఎలా మహిళల్ని కించపరచాలి, ఇలా ఆలోచించి 100 సార్లు 10కి 10 సార్లు ఆలోచించి చేస్తారంటే ఈ విధంగా ఆలోచిస్తారు. అయితే అది కాక మనం చూసుకుంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అమరావతి కాకుండా అటు వైజాగ్ కావచ్చు, ఇటు కర్నూలు కావచ్చు, 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు కాదు, అమరావతి మన రాజధాని అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు అమరావతిలో ఇలాంటి వేశ్యా కేంద్రాలు కనిపిస్తున్నాయా? గతంలో మీరు అన్నప్పుడు ఏదైతే ఆ 3 రాజధానులు అన్నప్పుడు అప్పుడు మీకు ఇలాంటి కనిపించలేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఏది జరిగినా ఏది చేసినా వాళ్ళు చేసే పని కరెక్టు. వాళ్ళు చేయటానికి అక్కడ ఉన్నదాన్ని కూడా లేనట్టుగా చెప్పాం. మనం గతంలో అనుకున్నట్లుగా వీళ్ళు ఒక మయసభ లాంటి రాజకీయం చేశారు, మయసభ లాంటిది క్రియేట్ చేశారు రాష్ట్రంలో. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. అట్లాంటి మయసభలో ఉన్న ఈ రాక్షసులు, ఈ కౌరవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చేసిన నీచమైన రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున మరి వాళ్ళు దేనికైనా సమాధానం చెప్పగలుగుతారా అంటే హాహాకారాలు చేసుకుంటూ అన్యాయం అక్రమని అరవటం తప్పించి దేనికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. వాళ్ళు గతంలో ఏదైతే రాజధానిగా ఒప్పుకున్నారో
ఆ రోజున ఏం చెప్పారు? నీళ్ల మునిగిపోతుంది, అందుకని మేము ఇక్కడ ఏదో చేయాలనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం, అందుకని 3 రాజధానులు అని చెప్పారు. అంటే అక్కడున్న నిధులను కొల్లగొట్టుకోవటం, అక్కడున్న గనులను తవ్వుకోవటం, ఇసుకను అక్రమంగా రవాణా చేసుకోవటం, రోడ్లు కంకర్లు తోలుకున్నారు, రైతులను ఇబ్బందికి గురి చేశారు. వాళ్ళ పట్ల వీళ్ళ పరిస్థితి ఆ రోజున ఏ విధంగా ఉంది, వ్యవహార శైలి మనం చూసాం. ఎంత అన్యాయంగా అక్రమంగా నిజంగా ఆడవాళ్ళ ఉసురు కొట్టిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏమాత్రం ఈరోజు మళ్ళీ స్త్రీల పట్ల వీళ్ళకున్నది వీళ్ళు ఈ విధంగా నిరూపించుకుంటున్నారు. కాబట్టి అంత ఈజీ కాదు స్త్రీలతో పెట్టుకుంటే. స్త్రీ కన్నెర చేస్తే ఏ విధంగా ఉండిద్ది అంటే, ఒకవైపు సొంతింటి ఆడపిల్ల ఏ విధంగా ఏడుస్తుందంటే మరి కనిపిస్తుంది. షర్మిల కానివ్వండి, ఇటు సునీత కానివ్వండి, ఆవిడ వాళ్ళ తల్లి విజయలక్ష్మి కానివ్వండి. మరి ఇట్లాంటి దౌర్భాగ్యం అనే పరిస్థితిలో ఉండి 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, పార్టీ జెండా కట్టేవాడు కూడా లేని పరిస్థితిలో ఉండి, 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా అసెంబ్లీకి రాని దిక్కుమాల పరిస్థితిలో ఉన్నారు, దిక్కుతోచక. ఈ రోజున వీళ్ళు రాష్ట్ర రాజధాని గురించి, అక్కడ అమరావతి రైతుల గురించి, మహిళల గురించి, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా ఇంత అరాచకం, ఇంత అవమానం. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు ఇంత నీచమైన రాజకీయానికి పాల్పడతారా? ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే విలువలకి వలువలు వదిలేసినట్లుగా మేము అన్నీ వదిలేసాము, మేము సిగ్గులేని వాళ్ళము, ఇలానే ప్రవర్తిస్తాం, మేము ఇలాంటి రాజకీయాలే చేస్తామని చెప్పేసి ఈ రోజున ఇంత దిగజారుడు రాజకీయాలకు వీళ్ళు తలపడ్డారు. అయితే 2019-24 దాకా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, డ్రామాలు అన్నారు, చాలా దారుణంగా మాట్లాడారు. పోలీస్ బూట్ కాల్ ఏదైతే ప్రెగ్నెంట్ లేడీ పొత్తి కడుపు మీద తొక్కుతూ మనం చూసాం. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని వేసేలుగా మాట్లాడినప్పుడు నిజంగా దీని గురించి మరి నిన్న మొన్నటిదాకా మాట్లాడుతున్న లక్ష్మీ పార్వతి గారు స్పందించాలి, అదేవిధంగా రోజా గారు స్పందించాలి, యాంకర్ శ్యామల స్పందించాలి, ఇలాంటి వాళ్ళందరూ కూడా విడుదల రజని ఇలాంటి వాళ్ళందరూ స్పందించాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరి గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి పాత్ర పోషించారు? మరి పదే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు మాట్లాడిన కొన్ని పదాలు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు, విధులని నిధులని. ఇట్లాంటి వ్యక్తులు మరి ఈ రోజున మేమెంతో మంచిగా పరిపాలన అందించాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి పరిపాలన ఇంకెప్పుడు చేయలేదని చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో మరి ఏ విధంగా ఒక దుర్మార్గుడు నీచంగా కారు కూతలు కూస్తే మరి మీరు ఎందుకు మాట్లాడరు అంటే మీకు సంబంధం లేదా? మీరు ఆంధ్రప్రదేశ్లో గతంలో మీరు ఇక్కడ ఉన్న వాళ్లే కదా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, లోకేష్ గారి గురించి కానీ మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి ప్రజల్లో ఒక అభూత కల్పన చేసేసి వాళ్ళకి ఇల్లు కూడా లేదు, నేను ఇల్లు కట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన ఏ విధంగా చూడాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా ఈ రోజున ఇతను మాట్లాడిన మాటలకు వర్తిస్తారా? మరి ప్రజలు అదే అడుగుతున్నారు. ఈ రోజున మమ్మల్ని అందరినీ, స్త్రీలందరినీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మాతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఇక్కడ. అంటే మహిళలే కాబట్టి వైసీపీ మహిళలు సపరేట్ గా, మహిళలు ఎవరైనా మహిళలే కాబట్టి మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ రోజున ఇతను ఎవరిని అన్నట్లు? ఈ రోజున ఇది పార్టీ గురించి ఇంకోటి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ల గురించి. అదే అన్ని మతాల గురించి మాట్లాడారు, హిందువుల గురించి మాట్లాడారు, క్రైస్తవుల గురించి మాట్లాడారు, ముస్లిమ్స్ గురించి మాట్లాడారు. వీళ్ళ నీచమైన ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారుడు రాజకీయాలు చేయటం నిజంగా దురదృష్టకరం. ఇంతకంటే నీచం ఇంకోటి లేదు. వీళ్ళు ఇలా బ్రతికేటి కంటే ఆ పార్టీ రాజీనామా చేసేసి ఏ పనో ఆయన చెప్పాడు కదా విజయసాయి రెడ్డి నేను వ్యవసాయం చేసుకుంటున్నానని, అతను వచ్చేసి ఒక మాట మాట్లాడాడు. గతంలో ఇదే మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రైతులను మాట్లాడింది. మీరు కార్లు ఉన్నాయి, బంగారం పెట్టుకుంటున్నారు, పట్టు బట్టలు కట్టుకుంటున్నారు, మరి మీరు రైతులు ఎట్లా అవుతారని. మరి మొన్న విజయసాయి రెడ్డి అదే రకంగా బయటకు వచ్చి వ్యవసాయం చేస్తే మంచి మంచి బట్టలు వేసుకోకూడదు అని అడిగాడు మీడియాని. మరి గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే. అంటే రైతులు మరి అన్నం పెట్టే రైతు ఎంత గొప్పగా ఉండాలి, 10 మందికి అన్నం పెడితే సగర్వంగా చెప్పుకుంటాడు. మరి ఆ రైతుకి అట్లాంటి హక్కు లేదా? వాళ్ళు సంపాదించుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు. అంటే వీళ్ళ దిగజారుడు రాజకీయం, ఇంత దిగజారిపోయిన ఆలోచన, ఇంత డీగ్రేడ్ అనమాట మనుషులు. వాళ్ళ మనుషులు ఇంత డీగ్రేడ్ గా ఉన్నారని వాళ్ళ మాటలే చెప్తున్నాయి. ఎలాంటి బుద్ధి చెప్పాలంటారు? ఖచ్చితంగా వీళ్ళని ఎవరైతే మాట్లాడాడో కాలర పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టే పరిస్థితి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే గౌరవంగా ప్రజల్ని ఏ విధంగా ఉండాలి, మనం ఆలోచన ఆవేశపడకుండా మరి వాళ్ళని శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఉన్నారు,
చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది ఈ రోజున ఆలోచన అయితే జరుగుతుంది. అదేవిధంగా సాక్షి అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అక్కడ ఎవరైతే కేఎస్ఆర్ అనే వ్యక్తి వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు, అతను జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి కారు కూతలు కూసిన వ్యక్తి. మరి వీళ్ళందరి మీద కూడా వెంటనే కేసు ఫైల్ చేయాలి. వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర స్త్రీలందరికి కూడా, వీళ్ళందరూ మహిళామ తల్లులందరికీ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎలా అంటే ఏదో ఇలా చెప్పి కూర్చుంటే సరిపోదండి, మోకాళ్ళ మీద కూర్చొని మోకరిల్లి మరీ చెప్పాలి. అంతకు ఇంకా చాలా చెయ్యాలి. కాకపోతే ఈ రోజున ప్రజల నుంచి వస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు, మరి క్షమాపణ చెప్తాడా చెప్పడా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు, మరి ఇతని అనుచరులు ఏ విధంగా ఉంటారో ఈ రోజున చూడాలి. వీళ్ళు చెప్పిస్తారా చెప్పించరా. నిన్న అతను చెప్తున్నాడు కదా, మీ గురించి సోషల్ మీడియాలో ఎలా అంటే అలా మాట్లాడతారా అంటే, మేము దేనికైనా బరిదెగించాము, ఏదైనా మాట్లాడతాము. వీళ్ళు ముందుగానే అన్నీ చెప్పేస్తున్నారు, ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది ఇలా మాట్లాడుతని. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాలర పట్టుకొని బయటికి లాగవలసిన పరిస్థితిలో కూడా ఉన్న ప్రభుత్వం ఎలాంటిది. కాబట్టి అట్లాంటి గౌరవ మర్యాదలతో కూడిన ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఎదవలే అయినా కూడా మనం అలాంటి వ్యక్తులం కాదు. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని మనం దిగజార్చుకోలేం. కాబట్టి వాళ్ళ దిగజారుడు రాజకీయాలు వాళ్ళ దగ్గరే ఉంచుకొనివ్వండి. ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఇప్పుడు ఈ న్యాయ ప్రకారం చట్టం ప్రకారం ముందుకు వెళ్లే పరిస్థితి చూస్తున్నారు. సో చూద్దామండి. ఖచ్చితంగా చేబ్రోలు కిరణ్ ఓన్లీ ఒక భారతి గారిని అంటేనే అంత పెద్ద ఇష్యూ చేసినందుకు ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా ఇలా వేసలి కింద చెప్పినటువంటి ఒక ఈ కృష్ణరాజుకి ఎలాంటి శిక్ష పడుతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.